వెలుగుకు ప్రతిరూపం యోహానయ్యా. ప్రభు హృదయ స్పందన నీవయ్యా. సిలువ నీడలో నిలిచిన శిష్యుడా, సత్య మార్గం చూపిన ధీరుడా. ప్రేమించు ప్రేమించు అని పలికిన స్వరమా, క్రీస్తు వెలుగును లోకానికి పంచిన జ్యోతివా. గలిలయ తీరాన పిలుపు వినగా వలలు విడిచావు, తండ్రి పనులను వెనుకనే వదిలి దేవరాజ్యానికి అంకితమయ్యావు. రండి నా వెంట అన్న ఆ స్వరమే నీ జీవితానికి శాశ్వత గీతమాయే. ప్రియ శిష్యుడివై ప్రభు గుండెలోకి చేరి ప్రేమ రహస్యాలు లోకానికి చెప్పి చివరి విందులో హృదయం ఆనించి సేవే గొప్పదని సాక్షిగా నిలిచావు. ప్రేమే దేవుడు, ప్రేమే జీవితం, నీ సువార్తలో వినిపించేది అదే సత్యం. సిలువ కింద మరియతో నిలిచి కన్నీటి మధ్య విశ్వాసం వెలిగించి ఇదిగో నీ తల్లి అన్న ప్రభువు మాటను జీవితాంతం గుండెల్లో దాచుకున్నావు. బాధలలోనూ ప్రభువే బలం, నమ్మిన వారికి ఆయనే శరణం. ఎఫెసు సంఘాన్ని ప్రేమతో నడిపి సత్య బోధలను ధైర్యంగా చెప్పి అబద్ధ చీకట్లను వెలుగుతో జయించి క్రీస్తు సంఘానికి కాపరివయ్యావు. ప్రేమతో గెలువు, సత్యమే పలుకు, ప్రభు మార్గములోనే ఎల్లప్పుడూ నడువు. పద్మోసు ద్వీపంలో దర్శనం పొంది రాబోయే మహిమను లోకానికి తెలిపి ఆశను నింపిన ప్రకటన గ్రంథం, విశ్వాసులకు ఇచ్చిన నిత్య సందేశం. వచ్చును ప్రభువు మహిమతో మళ్ళీ సిద్ధంగా ఉండుమని హెచ్చరించితివయ్యా. నేటి మనుషులు ద్వేషం పెంచిన, స్వార్థపు దారిలో దూరం నడిచిన యోహాను పిలుపు ఇంకా వినిపిస్తుంది. ఒకరినొకరు ప్రేమించండి అంటుంది. ప్రేమలో నడిచే హృదయమే ఆలయం.
క్రీస్తును చేరే మార్గమే ప్రేమమయం ప్రేమకు ప్రతిరూపం యోహానయ్య సత్యానికి సాక్షివి యోహానయ్య మా జీవితాలు క్రీస్తును చేరేలా నీ పడుగు జాడ